ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరము ఏప్రిల్ 4వ తారీఖు శనివారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన పరాభవ నవ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసంలో కృష్ణపక్షం విధిలో ఉదయం 8:30 వరకు ఉంది. స్వాతి నక్షత్రం రాత్రి 8 గంటల వరకు ఉంది. రాత్రి వర్జం 2:12 నుంచి 4 గంటలు తెల్లవారుజామున 4 గంటల వరకు వర్జం ఉందండి. రాత్రి సమయం కాబట్టి ఆ వర్జం ఇబ్బంది లేదు. ఇక శనివారం కాబట్టి దుర్ముహూర్తం ఉదయం 6:30 నుంచి 7:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ఇది విధియ తర్వాత 8:30 తర్వాత తదియ వచ్చింది కాబట్టి విధియ తదియలు మంచిది. ఏదైనా వర్జం దుర్ముహూర్తం వర్జం ఎలాగో రాత్రి ఉంది కాబట్టి దుర్ముహూర్తం 7:30 తర్వాత మీరు ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నా ఎక్కడికైనా బయలుదేరినా ఇబ్బంది లేదని మనం చెప్పుకోవచ్చండి. ఇకపోతే శనివారం ఇది సామాన్యంగా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి తర్వాతనేమో ఆంజనేయ స్వామికి వీళ్ళిద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఆ రోజున ఆంజనేయ అష్టోత్తరం చదువుకుంటారు. వెంకటేశ్వర ఇప్పుడంటేనండి టీవీలు విని వచ్చినాయి కానీ దొరుకు పూర్వం 25 ఏళ్ల కిందటికి వెడితేనండి అప్పుడు మా చిన్నప్పుడు రేడియోలో ఉండేవి. అందుట్లో ఆ రేడియో స్టేషన్లో పెడితే అన్ని స్టేషన్లో కూడా ఉదయం 6:15 అయ్యేటప్పటికి ఆ వెంకటేశ్వర ప్రభాతం రేడియోలో వినపడితే అందరి ఇళ్లలోనూ పెట్టేవాళ్ళండి. రోడ్డు మీద పెడుతున్నా సరే శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచం అనే అది ఆ చెవులకు వినిపిస్తుంటే ఓహో ఇవాళ శనివారం కదా అనేటువంటి ధ్యాస చాలామందికి కలిగేటువంటి పరిస్థితి ఉందండి. వాళ్ళు ఏంటంటే ఛానల్స్ టీవీలు రకరకాలు రావడంతో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాటలు అవి పెట్టుకుంటున్నారు. ఒక విధంగా దైవభక్తి ఇప్పుడు వీటి వల్ల లోపించిందని కూడా మనం చెప్పుకోవచ్చండి. అప్పుడు ప్రత్యేకంగానేమో ఉదయం అంతా కూడా 6 నుంచి 6:30 వరకు ఈ రేడియోలు అన్నీ కూడా దేవుడికి సంబంధించినటువంటి పాటలే వచ్చేవండి. అది వింటూ చక్కగా ఈ ఇంట్లో పనులు చేసుకుంటే ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక భావంలో పూర్వం ఉండేవాళ్ళండి. మరి ఇప్పుడు అది మనకు కనిపించలేదు కాబట్టి మనం కొంచెం మనకు మనమే ఎవరిళ్లలో వాళ్ళైనా సరే కనీసం ఆ విధమైనటువంటి స్తోత్రాలతో మరి ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కోటి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా నేను చెబుతూనే ఉన్నాను. ఏ రోజు ఎవరికి ప్రాముఖ్యమైన రోజు అనే విషయం కూడా చెబుతున్నాను. దీనివల్ల మనం ఏంటంటే ఆంజనేయ స్వామిని ప్రార్థించడం వలన ఇది శని గ్రహానికి సంబంధించినటువంటి రోజు శనివారం. అందువల్ల తన వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉన్నవాళ్ళు గ్రహస్థితిలో జాతకాల్లో ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించడం వలన ఆ శని అనుగ్రహం కూడా